ఈరోజు మన రివ్యూ వచ్చేసి మ్యాడ్ స్క్వేర్ అనమాట. నాకైతే నచ్చింది. బికాజ్ మ్యాడ్ అంటే మూవీ డైరెక్టర్ ఆల్రెడీ చెప్పేశాడు అనమాట మ్యాడ్ గురించి. అసలు ఈ కథ అసలు మ్యాడ్ గురించి మీరేం ఎక్స్పెక్ట్ చేయకండి, ఒక కథ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేద్దాం, జస్ట్ మీరు ఇది నవ్వుకోవడానికి మాత్రమే అని చెప్పేశాడు. సో నేను కూడా అలానే వెళ్ళాను మూవీకి. సో నాకు మ్యాడ్ వన్ అంత అయితే అనిపించలే, బట్ ఈస్ ఏ డీసెంట్ వన్, నాకైతే నచ్చింది. ఇంకా మూవీ ప్లాట్ లైన్లోకి వెళ్తే మన లడ్డు గాని పెళ్ళికి వస్తారంట మ్యాడ్ గ్యాంగ్. తర్వాత వాళ్ళు గోవాకి వెళ్తారు, గోవా ట్రిప్కి వెళ్తారు. సో గోవాలో ఏమైంది అండ్ గోవాలో ఒక ఇష్యూ వస్తుంది, ఆ ఇష్యూ ఎలా ఫేస్ చేశారు, ఏం జరిగింది అనేది మన ఇది. సో సో బాగుంది, పర్లేదు, డీసెంట్. అండ్ సాంగ్స్ బాగున్నాయి, ఒక రెండు సాంగ్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. రెండు సాంగ్స్ అయితే జామ చెట్టుకు కాస్తాయి జామకాయలు, ఆ సాంగ్ బాగుంది. ఇంకా కొంచెం అది ఏమంటారు, కొంచెం ఇరికిచ్చినట్టు అనిపించింది అనమాట. సో ఇంకా మొత్తానికి ఇక మెయిన్ మన లడ్డుగాడు పర్ఫార్మెన్స్ చింపేశాడు. లడ్డు వచ్చిన ప్రతి సీన్ నీకు కామెడీ అని అనిపిస్తుంది, సూపర్గా అనిపించింది. ఇంకోటి మన లడ్డుగాన వాళ్ళ ఫాదర్, ఆయన క్యారెక్టర్ చాలా బాగా ఇచ్చారు, చాలా చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. డీసెంట్ అంటే తన రోల్కి డబల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, ఆయన చెప్పదగ్గర్లేదు. ఇంకా ప్రతి యాక్టర్ వాళ్ళ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేశారు. నాకైతే నవ్వుకోవచ్చు, ఫ్రెండ్స్తో వెళ్తే మీరు ఎంజాయ్ చేస్తారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఎవ్రీ ఎంజాయ్ మూమెంట్ అనమాట మూవీలో, మీరు ఎంజాయ్ చేస్తారు. కొన్ని అయితే అంత నవ్వు అనిపించలేదు, కానీ మీరు చూసి నవ్వుతారు. సూపర్ ఉంది మూవీ అయితే, పర్లేదు. ఇది నా రివ్యూ, నాకు నచ్చింది మూవీ అయితే. మీకు వీలైతే ఫ్రెండ్స్తో వెళ్ళటానికి ట్రై చేయండి, సూపర్ ఉంది మూవీ. సో ఇంకోటి ఏంటంటే మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ ఎక్కువ పెరగట్లేదు, సో కొంచెం తొందరగా సబ్స్క్రైబ్ అవ్వండి. సో థియేటర్ రివ్యూస్ కూడా ఇస్తున్నాం, సో మీరు కూడా అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.